ఓకే. ఇప్పుడు దాకా మనం ఏం మాట్లాడుకున్నాం అంటే ఒక నోడ్ జేఎస్‌తో అంటే హెచ్‌టిటిపితో సర్వర్ ఎట్లా క్రియేట్ చేయాలని చూపించాము. అండ్ మీకు ఈ కోడ్ మొత్తం కూడా గిట్‌హబ్‌లో ఉంటుంది. మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో ఆ కోడ్ అంతా. ఇక్కడ మనం 1 అంటే డే 1, 2 అంటే డే 2, 3 అంటే డే 4 అట్లా. ఈ నెంబర్ అంటే ఆ డే సంబంధించింది అండ్ ఆ కాన్సెప్ట్ సంబంధించిన కోడ్ ఉంటదనమాట. సో ఫస్ట్ మనం హెచ్టిటిపి సర్వర్ ఎట్లా క్రియేట్ చేసి చూద్దాం. ఇక్కడ మనం ఇప్పుడు దాకా ఏంటంటే ఓన్లీ బేసిక్స్ స్టార్ట్ చేసినాం. ఇంకా మనం డేటాబేస్ ఇంటిగ్రేషన్ కానీ అవి ఏమి స్టార్ట్ చేయలేదు. ఓన్లీ ఒక బేసిక్ గా ఒక మెథడ్ ఎట్లా సెటప్ చేయాలి, ఆ, ఒక ఒక సర్వర్ ఎట్లా సెటప్ చేయాలి అండ్ దాంట్లో మనకి రిక్వెస్ట్ టైప్ అంటే ఏంటిది అండ్ స్టేటస్ కోడ్ అంటే ఏంటిది అండ్ మన డేటాని ఎట్లా రెస్పాన్స్ బ్యాక్ పంపించాలి అన్న దగ్గర దాకా నేర్చుకున్నాం అనమాట. అండ్ సర్వర్ ఆటోమేటిక్ గా రీస్టార్ట్ ఎట్లా చేయాలి మనం డెవలప్మెంట్ లో ఉన్నప్పుడు. సో వాటన్నిటి గురించి నేర్చుకున్నాం. వీటన్నిటి వీడియోస్ మనకి అవైలబుల్ ఉంటాయి. అంటే ఇప్పుడు దాకా మనం మాట్లాడుకోవాలంటే బేసిక్. మనం ఇప్పుడు దాకా ఇంకేమీ అడ్వాన్స్డ్ కాదు. వెరీ బేసిక్ థింగ్స్ నే మనం ఇప్పుడు దాకా మాట్లాడుకున్నాం. మనకి ఇది అయిపోయిన తర్వాత నాకు తెలిసి నేను దీని తర్వాత డేటాబేస్ గురించి చెప్తా. సో ఆ డేటాబేస్ చెప్పిన తర్వాత ఈ మిడిల్ వేర్ వీటన్నిటి గురించి చెప్తే ఒక ఈజీగా అర్థమైందని నేను అనుకుంటాను. ఎందుకంటే మిడిల్ వేర్ ఇవన్నీ ఏంటంటే మనం చెప్పాలన్నా కానీ డైరెక్ట్ గా మనకి అంత అర్థం కాదు. సో అందుకోసమని ఫస్ట్ రేపు ఎల్లుండి క్లాస్ ఇవాళ ఇవి అయిపోతే నెక్స్ట్ మనం ఓఆర్ఎంస్ గురించి అండ్ డేటాబేస్ ని ఎట్లా మన లోకల్లో సెటప్ చేయాలి, పోస్ట్ కానీ అండ్ మాంగో డిబి అంటే మనకు ఆన్లైన్ లో ఉంటుంది. సో దాన్ని ఎట్లా మనం యూజ్ చేయాలి దాని గురించి మనం రేపటి వీడియోస్ లో మనం మాట్లాడుకుంటాం అనమాట. అదే కార్స్ ఎట్లా ఎట్లా బిల్డ్ చేయాలి అంటే మన సెక్యూరిటీ ఎట్లా అంటే ఇక్కడ మనకి ఇంకో కొన్ని ఉంటాయి అనమాట. కొన్ని కొన్ని ఫంక్షనాలిటీస్ ఉంటాయి. అవి కూడా నేను ఇంకా చెప్పను. అంటే మన ఏపీఐని స్పామ్ కాకుండా ఎట్లా హ్యాండిల్ చేయాలి అండ్ మన దాని గురించి మెటాడేటాని ఎట్లా హ్యాండిల్ చేయాలి. సో కొంచెం బేసిక్ బేసిక్ స్టఫ్ ఉంటే సో అదేంటంటే మనకి సెక్యూరిటీ లేయర్ లెక్క మనకి పనిచేస్తుంది అనమాట. ఇంక్లూడింగ్ ఈ మిడిల్ వేర్ కూడా మన సెక్యూరిటీ పర్పస్ కి వాడతాం అండ్ త్రూ అవుట్ మన అప్లికేషన్. అంటే రేపు నుంచి మనం మాట్లాడుకోబోయేది ఇంటర్మీడియట్ టాపిక్స్ కానీ కొంచెం అడ్వాన్స్డ్ టాపిక్స్ కానీ అది కొంచెం డేటా బేస్ మన డేటా ఎట్లా ప్రొవిజన్స్ వాటి గురించి డిఫరెంట్ డిఫరెంట్ ఏపీఎస్ ని మనం రేపు నేర్చుకుంటాం. ఒక లాగిన్ ఏపీ ఎట్లా చేయాలి అండ్ మొబైల్ నెంబర్ ఓటీపీని ఎట్లా సేవ్ చేయాలి, రిజిస్ట్రేషన్ ఎట్లా, డేటాని ఎట్లా గెట్ చేయాలి, ఎట్లా డిలీట్ చేయాలి, అప్డేట్ చేయాలి అండ్ డిఫరెంట్ డిఫరెంట్ మీకు కూడా ఏదైనా రియల్ టైమ్ సినారీస్ కావాలనుకుంటే ఆ రియల్ టైమ్ సినారియోలో మనం ఈ ఏపీఐని ఎట్లా హ్యాండిల్ చేస్తాం. సో వీటన్నిటి గురించి కూడా మనం రేపటి వీడియోస్ లో మనం మాట్లాడుకుంటాం అనమాట. ఈ రోజు మనం ఆల్రెడీ నిన్న మాట్లాడుకున్నాం కొన్ని టాపిక్స్. ఏంటంటే మనకి వేస్ట్ టాస్ అంటే మనకి ఏంటంటే మనకి రెస్ట్ ఏపీఐ మనకి డేటా బ్యాక్ ఇస్తుంది. మనం ఏదైనా ఏపీఐ హిట్ చేయడం మనకు డేటా బ్యాక్ ఇస్తుంది. అదే విధంగా మనం కూడా మన రిక్వైర్డ్ పారామీటర్స్ మనం ఏపీఐకి ఇవ్వాలన్నమాట. సో ఆ ఆ కాన్సెప్ట్ మనం నిన్న మాట్లాడుకున్నాం. దానికి ఇవాళ కంటిన్యూస్ గా ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఆ ఆ టాపిక్స్ కి మనం ఈ రోజు మాట్లాడుకున్నాం. సో నిన్న మనం మాట్లాడుకుంది ఏంటంటే ఆ క్వైరీ పారామ్స్ అండ్ పాత్ పారామ్స్. క్వైరీ పారామ్స్ లో డేటా ఎట్లా పాస్ చేద్దాం, పాత్ పారామ్స్ లో డేటా ఎట్లా పాస్ చేస్తాం ఈ గురించి మాట్లాడుకున్నాం అనమాట. ఈ రెండు ఏంటంటే ఒక బేసిక్ అండ్ స్టాండర్డ్ వేస్ అనమాట. మనకి ఎప్పటి నుంచో మనం ఈ సింటాక్స్ మీరు కూడా యూఆర్ఎల్స్ చూసే ఉంటారు కానీ మీకు ఒకవేళ బ్యాక్ ఎండ్ ఐడియా లేకపోతే మీకు అంత తెలిసి ఉంటుంది. బ్యాక్ ఎండ్ కానీ ఫ్రంట్ ఎండ్ లైక్ వెబ్ రిలేటెడ్ వర్క్ చేస్తుంటే మీకు ఈజీగా తెలిసి ఉంటుంది. కొత్తగా మనం ఏం చెప్పక్కర్లేదు. సో అదేంటంటే ఒక యూఆర్ఎల్ హిట్ చేసినప్పుడు దాంట్లోంచి మనం కొంచెం డేటాని తీసుకుంటాం అనమాట. లైక్ ఇప్పుడు సపోజ్ ఇక్కడ మనం నేమ్ అని తీసుకున్నాం అంటే ఆ యూజర్ ఏ నేమ్ సంబంధించిన తెలుసుకోవడానికి అట్లా మనం క్వశ్చన్ మార్క్ పెట్టేసి కీ ఇస్తాం. కీ తర్వాత ఈక్వల్ టు పెట్టేసి వాల్యూ ఇస్తాం. సో ఈ విధంగా మనం ఒక క్వైరీ పారామ్స్ ని మన యూఆర్ఎల్ ఇంటిగ్రేట్ చేసి డేటాని పాస్ చేస్తాం అనమాట. అదే మనం రియల్ టైమ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇక్కడ ఫ్లిప్కార్ట్ లో ఒక యూఆర్ఎల్ తీసుకున్నాం. సో దానిలో చూసాము ఎన్ని క్వైరీ పారామ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ మనకి క్వైరీ పారామ్స్ అనమాట. వీటిని మనం రీడ్ చేయాలంటే ఆల్రెడీ మనం ఇక్కడ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఫోర్త్ డే పారామ్స్ లో క్వైరీ పారామ్స్ ని ఎట్లా రీడ్ చేయాలనేది. సో వన్ ఏంటంటే ఇక్కడ మనకి ఎప్పుడైతే మనం ఏపీఐ బేసిక్ ఏపీఐ క్రియేట్ చేస్తామో లైక్ ఎక్స్ప్రెస్ సర్వర్ క్రియేట్ చేస్తాము.
అప్పుడు మనకి బై డిఫాల్ట్ గా ఎండ్ పాయింట్ ఇస్తుంది. ఎండ్ పాయింట్ తర్వాత మిడిల్ వేర్ ఉంటుంది కదా, మిడిల్ వేర్ ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ మనం మిడిల్ వేర్ మాట్లాడుకుంటాం. సో ఇక్కడ మిడిల్ వేర్ అనేది వస్తుంది అనమాట. అది నేను తర్వాత చెప్తా. సో ప్రెసెంట్ అయితే మనం ఇది చూద్దాం. జస్ట్ మీకు ఒక ఐడియా కోసం చెప్తున్నా. మనకి ఇక్కడ రిక్వెస్ట్ ఉంటుంది, రెస్పాన్స్ ఉంటుంది. రిక్వెస్ట్ అంటే మనకి ఇన్పుట్ అనమాట. మనకి యూజర్ పంపించేదాన్ని మనం రిక్వెస్ట్ అంటాం. మనం సెండ్ బ్యాక్ చేసేది ఏంటంటే రెస్పాన్స్ అనమాట. సో ఈ రిక్వెస్ట్ లోంచి క్వైరీలోంచి మనం డేటా తీసుకుంటాం, లైక్ యూజర్ నేమ్ కానీ, సిటీ కానీ, ఏజ్ కానీ. సో ఇవన్నీ మనం ఎట్లా తీసుకుంటాం, ఇండివిజువల్ గా అంటే ఎట్లా తీసుకోవచ్చు, లేకపోతే డీస్ట్రక్చర్ చేసేసి మనం ఈ విధంగా తీసుకోవచ్చు సింగిల్ లైన్ లో. సో ఇదే మనం రియల్ టైమ్ లో ఫాలో అయ్యేది. మీకు ఈ వేలో కూడా చేయొచ్చు అని చెప్పడం కోసమని నేను ఫస్ట్ ఇట్లా చెప్పా. దాని తర్వాత మనం ఈ విధంగా కూడా మనం చేసుకోవచ్చు అనమాట. దాని తర్వాత మనం అదే డేటాని సెండ్ బ్యాక్ చేసేసి. సో ఈ విధంగా మనం క్వైరీలో మనకి ఎట్లా తెలిసిద్ది అంటే ఏ క్వైరీ ఏ పారం అనేది మనకి ఎవ్రీ క్వైరీ పారం ఒక కీ ఉంటుంది. ఆ కీని యూజ్ చేసుకొని మనం గెట్ చేసుకుంటాం డేటాని బేసిక్గా. సో ఇది క్వైరీ పారామ్స్. నెక్స్ట్ మనం మాట్లాడుకుంది ఏంటంటే పాత్ పారామ్స్ మాట్లాడుకుందాం. పాత్ పారామ్స్ అంటే ఏంటంటే క్వైరీ పారామ్స్ కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. ఇప్పుడు మనకి క్వైరీ పారామ్ కి ఎవ్రీ పారామ్ కి నేమ్ ఉంటుంది కదా. సో మనకి పాత్ పారామ్ కి ఏంటంటే నేమ్స్ ఉండవు అనమాట. సపోజ్ ఈ యూఆర్ఎల్ తీసుకోండి. ఈ యూఆర్ఎల్ తీసుకుంటే ఇక్కడ మనకి ఇదంతా కనిపిస్తుంది. క్వశ్చన్ మార్క్ ముందు అండ్ మన వెబ్సైట్ తర్వాత ఉండేది. ఈ వెబ్సైట్ తర్వాత అండ్ ఈ క్వశ్చన్ మార్క్ ముందు ఉండేది ఏంటంటే పార్ట్ పారామ్స్ అనమాట. ఇవేంటంటే డైరెక్ట్ గా యూఆర్ఎల్ లోనే ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. లైక్ యూఆర్ఎల్ లో ఒక పార్ట్ లెక్క మనకి ఇవంతా ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది అనమాట. ఇప్పుడు మనకి ఏపీఎక్స్ ఉంది కదా. సో ఇదంతా ఏంటంటే మనకి పాత్ పారం లెక్క మనం కన్సిడర్ చేస్తాం. మనం ఏది వాడతాం రియల్ టైమ్ లో అంటే మనం రెండు వాడతాం అనమాట. లైక్ పాత్ పారం వాడతాం, క్వైరీ పారామ్స్ వాడతాం. అది డిపెండ్స్ ఆన్ మన రిక్వైర్మెంట్ బట్టి. మోస్ట్లీ క్వైరీ పారామ్స్ ఏంటంటే సెన్సిటివ్ డేటా కాకుండా నాన్ సెన్సిటివ్ కామన్ గా ఎడిషనల్ గా డేటా ఉంటుంది కదా. సో దానికోసం అని మనం ఇది వాడతాం అనమాట. ఒకవేళ మెయిన్ డేటా కోసం మాత్రం ఒక మెయిన్ ఎండ్ పాయింట్ కానీ ఏదైనా ఉంటే పాత్ పారామ్స్ వాడతాం. సో ఈ రెండే కాకుండా మనకి ఇంకొక ఉండేది ఏంటంటే బాడీ అన్నమాట. సో బాడీలోంచి కూడా మనం డేటాని గెట్ చేసుకోవచ్చు. ఈ రోజు బాడీలోంచి డేటా ఎట్లా గెట్ చేయాలో మనం ఈ రోజు క్లాస్ లో చూద్దాం. దీన్ని కాపీ పేస్ట్ చేస్తాం. బాడీ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనం మోస్ట్ ఫ్రీక్వెంట్ గా యూజ్ చేసేది ఏంటంటే బాడీలో నుంచి డేటా గెట్ చేస్తాం. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి గెట్ మెథడ్ ఉంటుంది కదా. మనం మాట్లాడుకున్నాం కదా, ఏదైతే మనకి ఇక్కడ గెట్ మెథడ్ ఉంటుందో, ఇక్కడ మనం గెట్ మెథడ్ అన్నాము డేటా ఫెచింగ్ కి, దీనికి అనేది బాడీ పారామీటర్ అనేది అప్లికబుల్ కాదనమాట. ఓన్లీ రిమైనింగ్ వాటికి మాత్రమే మనకి లైక్ పోస్ట్ కానీ పోస్ట్ కానీ పుట్ కానీ ప్యాచ్ కానీ దీనికే మనం మోస్ట్లీ బాడీని వాడుతాం. ఎందుకంటే దీనికే మనం డేటాను పంపిస్తాం అనమాట. ఎందుకంటే గెట్ ఓన్లీ ఏంటంటే మనం ఒక నేమ్ ఐడి ఇస్తే మనకి డేటాని గెట్ చేస్తుంది అంతే. దాంట్లో బల్క్ అమౌంట్ ఆఫ్ డేటా అనేది గెట్ లో మనం పంపించాం. ఓన్లీ పోస్ట్ పుట్టు ప్యాచ్ లో ఏంటంటే మనం డేటా, ఎందుకంటే ఇది డేటా అప్డేషన్ కానీ డేటా క్రియేషన్ కానీ చేస్తుంది. అంటే సపోజ్ యూజర్ డేటా ఉంది. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ ఫ్లిప్కార్ట్ అని ఫేస్బుక్ అని ఓపెన్ చేశాను. ఫేస్బుక్ ఓపెన్ చేయగానే సపోజ్ నేను కొత్త అకౌంట్ క్రియేట్ చేద్దాను. ఇప్పుడు సపోజ్ ఇక్కడ నా మొదటి పేరు ఇది ఇంగ్లీష్ లో ఓకే. ఇక్కడ నాకు ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, మొబైల్ పాస్వర్డ్ ఉంది. సో ఇక్కడ నేను సైన్ అప్ కొట్టగానే మనకి ఏ ఏపీఐ కాల్ అయితే గెట్ ఏపీఐ కాల్ కాదు. మీరు లైన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గెట్ ఏపీఐ ఓన్లీ డేటా ఫెచ్ చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. డేటాని అంటే అది స్టాండర్డ్ అనమాట. మీరు కొంతమంది ఏంటంటే గెట్ లో కూడా చేస్తుంటారు, కానీ అది యాక్చువల్గా అది స్టాండర్డ్ ప్రాసెస్ కాదు. మనం ఎప్పుడైనా డేటాని ఏదైనా క్రియేషన్ చేయాలంటే ఖచ్చితంగా పోస్ట్లను చేయాలి. సో ఈ పోస్ట్ లో ఇప్పుడు ఈ యూజ్ ఎంటర్ చేస్తాడు డేటాని. ఈ డేటా మొత్తాన్ని మనం ఒక ఏపీఐ పాస్ చేయాలి. సో ఆ ఏపీఐ పాస్ చేయాలంటే ఎట్లా పాస్ చేయాలి? బాడీలో పాస్ చేయాలి. మీరు అనుకోవచ్చు సార్ ఇట్లా మన హెడర్స్ లో కూడా పెట్టి చేయొచ్చు కదా సార్ అని మీరు ఒక మాట అనొచ్చు. ఇక్కడ హెడర్స్ సారీ, ఇక్కడ క్వైరీ పారామ్స్ లో పాత్ పారామ్స్ లో కూడా పెట్టి ఇట్లా
క్వశ్చన్ మార్క్ పెట్టి ఇట్లా నేమ్, ఏజ్, డేట్ ఆఫ్ బర్త్ అని పెట్టి పంపించవచ్చు. కానీ అది యాక్చువల్గా అయితే రికమెండెడ్ వే కాదనమాట. సో అందుకోసమే మనం ఖచ్చితంగా ఈ స్టాండర్డ్ ని ఫాలో అవ్వాలి. ఏదైతే మనకి స్టాండర్డ్ ఉందో, సో మనకి ఏదైనా ఒక డేటాని కానీ ఏదైనా క్రియేషన్ ఆపరేషన్ అప్డేషన్ చేస్తే ఖచ్చితంగా మన బాడీని యూజ్ చేయాలి. సో ఇలాంటివి మనం చేయాలంటే మనకి చాలా కష్టమైద్ది అనమాట. అందుకని మనం డేటాని ఎప్పుడు పాస్ చేసినా కానీ బాడీలోనే మనం పాస్ చేయాలి. ఇప్పుడు సపోజ్ నేను పోస్ట్ మ్యాన్ ఓపెన్ చేస్తాను. సో పోస్ట్ మ్యాన్ లో బాడీ ఎక్కడ పాస్ చేయాలి అంటే మీరు ఇవన్నీ మీకు చెప్పాలన్నమాట డెవలపర్. సపోజ్ మీరు ఒక ఏపీఐ డెవలప్ చేశారు, ఆ ఏపీఐ డెవలప్ చేసి ఒక డెవలపర్ కి ఇస్తున్నారు. అప్పుడు మీరు చెప్పాలి డేటా పాత్ లో పాస్ చేయాలా, క్వరీలో పాస్ చేయాలా, బాడీలో పాస్ చేయాలి అనేది మీరు ఆ డెవలపర్ చెప్పాలి. ఎందుకంటే ఫ్రంట్ ఎండ్ డెవలపర్ కి ఏం ఐడియా ఉంటుంది, ఎందుకంటే మీరు డెవలప్ చేశారు కదా అది. సో మీకు ఒక ఐడియా ఉంటుంది, సో వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఖచ్చితంగా మీరే చెప్పాలన్నమాట ఏది చేయాలి, ఎలా చేయాలని. సో అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనం సపోజ్ ఇక్కడ చూస్తే ఇక్కడ బాడీ అనే ఒకటి ఉంది కదా. సో ఈ బాడీలో మనం మళ్ళీ ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఫామ్ డేటా పంపొచ్చా, లేకపోతే డబుల్ ఎక్స్ డబ్ల్యూడి ఫామ్ యూఆర్ఎల్ ఎన్కోడెడ్ పంపొచ్చా, రాళ్ళని పంపొచ్చా అని. ఇలా మనకి డిఫరెంట్ బాడీస్ అంటే మనకి బాడీ రాగానే ఏంటంటే మనకి చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది అనమాట. మన డేటా మన దగ్గర ఏ టైప్ అన్ని టైమ్స్ డేటా అనేది ప్లేన్ ఉండదు. కొన్నిసార్లు ఇక్కడ మనకి హెచ్టిఎంఎల్ డేటా ఉండొచ్చు, కొన్నిసార్లు మనమే జావా స్క్రిప్ట్ ని బ్యాక్ ఎండ్ పంపొచ్చు వ్యాలిడేషన్ కోసం, ఏదో ఒక పర్పస్ కి. ఎక్స్ఎంఎల్ పంపొచ్చు, హెచ్టిఎంఎల్ పంపొచ్చు, జావా స్క్రిప్ట్ పంపొచ్చు, లేకపోతే టెక్స్ట్ పంపొచ్చు. సో అది మన ఇష్టం, మనం ఏదైనా టెక్స్ట్ ఏ ఫార్మాట్ లోనైనా మనం ఈ బాడీలో డేటా పాస్ చేయొచ్చు అనమాట. అదే ఫ్లెక్సిబిలిటీ మనకి ఇక్కడ ఉండదు, ఎందుకంటే ఓన్లీ ఒక సర్టెన్ లిమిట్ దాకా మనకు ఉంటుంది అనమాట ఇక్కడ క్వైరీలో కానీ పారంలో కానీ. సో అందుకోసమే మనకి బాడీ అనేది తీసుకొచ్చారు. బాడీ అనేది చాలా హ్యూజ్ ఉంటుంది అండ్ డిఫరెంట్ టైప్స్ సపోర్ట్ చేస్తుంది అనమాట. అండ్ ఎక్కడ మనకి ఇక్కడ నన్ అంటే ఏం అసలు అంటే ఈ రిక్వెస్ట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ బాడీ, అంటే ఈ రిక్వెస్ట్ కి ఎటువంటి బాడీ లేకపోతే మనం నన్ అని పెడతాం. ఇది యాక్చువల్గా మీరు వదిలేసిన ఏం కాదు. నెక్స్ట్ ఫామ్ డేటా అని ఉంటుంది. సో ఫామ్ డేటా ఏంటంటే మనం ఒక రిక్వెస్ట్ టెక్స్ట్ తో పాటు కొన్నిసార్లు సపోజ్ యూజర్ ప్రొఫైల్ పిక్చర్ కూడా అప్డేట్ చేస్తాం. సపోజ్ సపోజ్ ఈ స్క్రీన్ ఉంది, ఇలాంటి స్క్రీన్ మనం ఒక ఏపీఐ డెవలప్ చేయమన్నారు మనకి ఇలాంటి స్క్రీన్. సపోజ్ ఈ స్క్రీన్ ఓపెన్ చేస్తాను, స్క్రీన్ లేదా నేను మొబైల్ చెప్తున్నాను, మొబైల్ అనుకోవాలి, వెబ్ లో కూడా వేరెవర్, నేను జస్ట్ చెప్పడం కోసం చెప్తాను. ఇప్పుడు సపోజ్ మనకి ఇక్కడ ఎడిట్ ప్రొఫైల్ అని ఉంది. ఎడిట్ ప్రొఫైల్ లో పాటు ఎడిట్ ప్రొఫైల్ క్లిక్ చేయడం ఇక్కడ వచ్చింది. ఇక్కడ యూజర్ ఏం చేస్తాడంటే ప్రొఫైల్ పిక్చర్ చేంజ్ చేస్తాడు, దాంతో పాటు కింద డేటా చేంజ్ చేస్తాడు. మనం ఒకే రిక్వెస్ట్ లో టెక్స్ట్ డేటాని టెక్స్ట్ అంటే మనకి నెంబర్లు వస్తాయి, స్పెషల్ క్యారెక్టర్స్ వస్తాయి, ఆల్ఫాబెట్స్ వస్తాయి, ఎవ్రీథింగ్ మనకి స్పెషల్ సింబల్స్ వస్తాయి. ఎవ్రీథింగ్ మనకి దీంట్లో వస్తుంది అనమాట. లైక్ మనం ఆ టెక్స్ట్ లో వస్తుంది. అదే ఈ ప్రొఫైల్ పిక్చర్ రాగానే ఇది ఒక మీడియా ఫైల్ అన్నమాట. ఒక ఫైల్ వస్తుంది, ఒక బైనరీ ఫైల్ కానీ సమ్ కైండ్ ఆఫ్ ఫైల్ కానీ వస్తుంది. అంటే అది ఒక మీడియా డేటా, అంటే అది మనకి అది టెక్స్ట్ విజిబుల్ ఉండదు, అది ఒక ఫైల్. అంటే దీంతో పాటు ఒక టెక్స్ట్ ఉంటుంది. సో అలాంటి కేసెస్ లో మనం ఏం యూజ్ చేస్తాం అంటే ఫామ్ డేటా యూజ్ చేస్తాం. దీని గురించి కూడా మనం మాట్లాడుతాం. దీన్ని కూడా చాలా మంది యూజ్ చేస్తున్నారు. ఈ మధ్య కొంచెం తగ్గించారు ఫామ్ డేటాని యూజ్ చేయడం. ఒకప్పుడు మనకి పిహెచ్పి, జావా స్క్రిప్ట్ లేదా బాగా యూజ్ చేసేవారు. నోట్ చేసిన సపరేట్ ఐపీఎస్ క్రియేట్ చేస్తున్నారు. యాక్చువల్లీ నేను కూడా ఇప్పుడు ఫామ్ డేటా నేను కూడా ఎప్పుడు క్రియేట్ చేయలేదు అనమాట. అంటే కానీ వాడుతున్నారు, కొన్ని కంపెనీస్ అయితే వాడుతున్నాయి. నేను చేసిన ప్రాజెక్టులు అయితే నేనైతే యూజ్ చేయలేదు. ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ గా సపోజ్ నేమ్ అని ఇమేజెస్ పెట్టి ఫైల్స్ ఫైల్స్ ఫామ్ డేటాలోనే అప్లోడ్ చేస్తారు. అవును. అది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కొంతమంది సపరేట్ ఇప్పుడు సపోజ్ ప్రొఫైల్ పిక్చర్ అప్లోడ్ చేయడానికి ఒక ఎండ్ పాయింట్ ఇచ్చేస్తున్నారు. ఆ ఎండ్ పాయింట్ తో చేసేసుకుంటున్నారు. చేసుకోవచ్చు. అదే నేను అనేది ఇమేజ్ ప్రొఫైల్ పిక్చర్ రెండు ఒకేసారి చేయాలంటే ఫామ్ డేటా టైప్ ని యూజ్ చేయాలి. నేను ఇక్కడ ఫైల్ అని పెట్టేసి ఇక నేను ఒక ఏదైనా ఒక సపోజ్ నా లోకల్ నుంచి ఏదైనా ఒక ఫైల్ సెలెక్ట్ చేస్తా. డౌన్లోడ్స్,
డెవలప్ చేసి నేను ఇట్లా సెండ్ చేసేస్తాను. ఇట్లా అంటే ఇప్పుడు నేను ఒకసారి టెక్స్ట్ పంపిస్తాను, మళ్ళీ ఇది నేను కింద ఒక ఇమేజ్ కూడా ఫైల్ కూడా పంపిస్తాను. సో ఈ విధంగా వాడడానికి మనకి ఫార్మ్ డేటా అనేది ఉపయోగపడింది. ఇది XWW ఫార్మ్ యూఆర్ఎల్ ఎన్కోడెడ్ ఉంది కదా. సో ఇది నాకు తెలియదు యాక్చువల్గా, అంటే ఇది ఒక టైప్ ఆఫ్, ఇది ఒక స్టాండర్డ్ అనుకుంటా. నేను కూడా ఎప్పుడు యూజ్ చేయలేదు, నాకు కూడా అంత ఐడియా లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి రా. మనం వాడేది ఫార్మ్ డేటా రా. ఈ మోస్ట్లీ ఈ రెండే వాడతాం. ఇది మేబీ నాకు తెలిసి యూఆర్ఎల్ ఎన్కోడెడ్ డేటా అనుకుంటా, మాకు అంత ఐడియా లేదు. అండ్ నెక్స్ట్ రా అనమాట. సో రాలో కూడా మనకి టైప్స్ ఉంటాయి. సో రాలో మీకు ఈ టైప్స్ అనేవి పంపించుకోవచ్చు. టెక్స్ట్ అయినా పంపించుకోవచ్చు, జావా స్క్రిప్ట్ అయినా పంపించుకోవచ్చు, జేసన్ అయినా. అంటే టెక్స్ట్ అంటే ప్లెయిన్ టెక్స్ట్, ఇట్లా ప్లెయిన్ టెక్స్ట్ అయినా పంపించుకోవచ్చు. బాడీ మొత్తం యూజర్ ఎంటర్ చేసిన టెక్స్ట్ మొత్తం ఇట్లా పంపించుకోవచ్చు. లేకపోతే జావా స్క్రిప్ట్, ఇప్పుడు మన దగ్గర ఏదైనా జావా స్క్రిప్ట్ కోడ్ ఉంది అనుకోండి, ఆ కోడ్ ని కూడా మనం ఒక రిక్వెస్ట్ లో ఒక ఏపీఐస్ కి పంపొచ్చు అనమాట. ఆ ఆప్షన్ కూడా మనకి అవైలబుల్ ఉంది. సో బాడీ పారామ్ తీసుకుంటే, సో అప్పుడు మనకి ఇది పోస్ట్ అయింది, గెట్ గా పోస్ట్ అయింది. అంటే జేసన్, జేసన్ అంటే మనకు తెలుసు కదా, ఇట్లా మనం జేసన్ పంపిస్తాం కదా, నేమ్ సాయి గోపి. సో ఇట్లా జేసన్ అని పంపించుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి HTML, మనం HTML కోడ్ రాస్తాం కదా, H1 ఇట్లా మన HTML కోడ్ ఉన్నా కదా, మన ఈ బాడీలో రిక్వెస్ట్ పంపించవచ్చు. కొన్ని మీరు చూసుంటే కొన్ని రిక్వెస్ట్లు, కొన్ని సర్వర్ సైడ్ రెండరింగ్ ఉంటాయి కదా. సో వాటిల్లో రిక్వెస్ట్ పంపిస్తారు, యూజర్ ఎంటర్. కొన్నిసార్లు యూజర్ మన దగ్గర సపోజ్ ఆన్లైన్ ఎడిటర్ ఉంటుంది, ఇక్కడ మనం ఇక్కడ కోడ్ రాస్తుంటే ఆ పక్కన మనకి ప్రివ్యూ వస్తుంది. సో దాన్ని వ్యాలిడేషన్ చేయడానికి, వాచ్ చేయడానికి మనకి ఇలాంటి APIs ని ఉపయోగిస్తారు అనమాట. నెక్స్ట్ ఎక్స్ఎంఎల్ కూడా మీకు ఐడియా ఉంటుంది. సో ఎక్స్ఎంఎల్ అనేది ఈ ఫార్మాట్ అవుతుంది. ఇప్పుడు మోస్ట్లీ ఎక్స్ఎంఎల్ అయితే ఎవరు వాడట్లేదు, ఒకప్పుడు బాగా వాడేవాళ్ళు. మనకి XML కూడా ఒక స్టాండర్డ్ అనమాట, జేసన్ లాగా. కానీ ఇప్పుడు అందరూ మోస్ట్లీ జేసన్ ఈజీగా ఉందని మనకి ఈ జేసన్ కి షిఫ్ట్ అయిపోయారు. ఒకప్పుడు మనకి XML బాగా నడిచేది అనమాట. ఇక్కడ మనకి చూసారా, ఇక్కడ ఇట్లా మనకి XML కోడ్ ఉంటుంది. సో దీన్నైనా మనం పంపించుకోవచ్చు. అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు నేను ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నా అంటే, బాడీ అనేది వర్సటైల్ అనమాట. ఎటువంటి థింగ్స్ అయినా తీసుకోవడానికి రెడీగా ఉంటుంది. సో అది మనకి మెయిన్ కాన్సెప్ట్ అనమాట నేను చెప్పబోయేది. అది మన బాడీ గురించి. సో ఇదే బాడీని మనం ఎట్లా లిజన్ చేస్తే ఏంటి అన్న దాని గురించి ఇప్పుడు మనం చూడబోతున్నాం. సో మనం మోస్ట్లీ యూజ్ చేసేది ఏంటంటే జావా స్క్రిప్ట్. జావా స్క్రిప్ట్ అన్న జేసన్. సో మనం మోస్ట్లీ మన జేసన్ డేటాని మనం ఇక్కడ పాస్ చేయడానికి మనం చేస్తాం అనమాట. ఇప్పుడు నేను ఒక కోడ్ రాసి చూపిస్తే ఎట్లా రాస్తాం ఉంటుంది. ఇక్కడ మనం బాడీ, సో ఇప్పుడు నేను ఈ సర్వర్ను అప్ చేస్తాను. సర్వర్ను అప్ చేయడానికి ఇదైనా వాడొచ్చు, లేకపోతే నేను డైరెక్ట్ గా ఎక్కడైనా కమాండ్ ఇస్తా, లోడ్ వాచ్. నా ఫైల్ నేమ్ ఏంటిది, 5_ ట్యాబ్ నొక్తా, నాకు ఆటోమేటిక్ గా నా ఫైల్ నేమ్ వచ్చేసింది. ఇక్కడ మనం ఐఫోన్ ఇవ్వాలి, ఐఫోన్ ఇవ్వాలి. సో బ్యాడ్ ఆప్షన్, వాచ్ అని ఇవ్వాలా. వాచ్, యా వాచ్, డబ్ల్యూ కాదు వాచ్. బ్రో చెప్పండి. బ్రో మనము బాడీలో ఎప్పుడు పంపిస్తాము, హెడర్ లో ఎప్పుడు పంపిస్తాము, ఏదన్నా ఒక స్పెసిఫిక్ రీజన్ డబ్బు అంటే మనము చూడగానే మనము ఈ డేటాని బాడీలో పంపించాలి, ఈ డేటాని మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. హెడర్ లో ఏం పంపిస్తాం అంటే, టోకెన్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉంటే హెడర్ లో పంపిస్తాం. లైక్ సపోజ్ యాప్ నేమ్ కానీ, ఇప్పుడు సపోజ్ ఒక క్లయింట్ ఎక్కడి నుంచి సోర్స్, ఇప్పుడు సపోజ్ ఒక API ఉంది అనుకోండి, మొబైల్ నుంచి హ్యాండిల్ చేస్తారు, వెబ్ నుంచి హ్యాండిల్ చేస్తారు, ఆండ్రాయిడ్ నుంచి iOS నుంచి హ్యాండిల్ చేస్తారు కదా, అలాంటివి కానీ. అండ్ టోకెన్స్ ఉంటాయి, కొన్నిసార్లు కొన్ని టోకెన్స్ ఉంటాయి మన సెక్యూరిటీ రిలేటెడ్, వాటిని కూడా హెడర్స్ లో పంపిస్తారు. ఏదైనా ఐడీస్, ఏదైనా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉంటే వాటిని అన్నిటిని హెడర్స్ లో పంపిస్తారు అనమాట. అది లేదు, ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఉంది, ఇక్కడ మన ఫేస్బుక్ సైన్ అప్ ఉంది, ఈ డేటా ఉంది, దీని అనేది హెడర్ లో పంపించద్దు, దీని డేటా అనేది బాడీలో పంపించాలి. ఏదైనా సెక్యూరిటీ రిలేటెడ్ కానీ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ కానీ ఉంటే అప్పుడు మనం దాన్ని హెడర్స్ లో పంపించాలి అనమాట.
మన ఫ్యూచర్ లో మనం నెక్స్ట్. హలో. ఇప్పుడు ఇన్ కేస్ మనము హెడర్లో మీ వాయిస్ బ్రేక్ అవుతుంది బ్రో. సెకండ్. నీ వాయిస్ వినపడట్లేదు బ్రో, ఏదో బ్రేక్. నీకు వినిపిస్తుందా? హలో. నాకు వినిపించట్లేదు. అదే సాగుకుంటా వస్తుంది నీ వాయిస్, క్లారిటీ లేదు. నా డౌట్ ఏంటంటే ప్రెసెంట్ మన టోకెన్ సెన్సిటివ్ డేటా హెడర్ లో టోకెన్ పాస్ చేస్తాం కదా. అవునవును. ఇప్పుడు సెక్యూరిటీ పరంగా మనం ఒక డెవలప్ చేసినప్పుడు బ్యాక్ ఎండ్ దాని సెక్యూరిటీస్ మనం టోకెన్ కాకుండా ఇంకేమేమి ఇస్తాం మనం? ఓకేనే, ఇంకేముండదు. ఓన్లీ టోకెన్ జేడబ్ల్యూటీ, తోనే సెక్యూరిటీ. అంత ఓన్లీ జేడబ్ల్యూటీ టోకెన్ తోనే మనం సెక్యూరిటీ మొత్తం హ్యాండిల్ చేస్తాం. అండ్ నువ్వు అడిగిన క్వశ్చన్ నాకు అర్థమైంది బ్రో. లైక్ హెడర్స్ లేదు పంపాలి బాడీ సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్, లైక్ ఏదైనా మెటా డేటా, సపోజ్ సోర్స్ అనేది ఒక మెటా డేటా అనమాట, అది ఏపీఐ సంబంధం ఉండదు. ఈ టోకెన్ కూడా, ఈ టోకెన్, ఈ సోర్స్, ఈ ఏంటంటే ప్రతి ఒక్క రిక్వెస్ట్ వెళ్తుంది. సపోజ్ నా అప్లికేషన్ నుంచి ఒక 100 రిక్వెస్ట్ వెళ్తుంటే ఆ 100 రిక్వెస్ట్, ఆ వంద రిక్వెస్ట్ లో ఈ హెడర్ అనేది ఇంక్లూడ్ అయి ఉంటుంది. అదే బాడీ అనేది ఆ 100 ఏపీఎస్ ఒక్కొక్క ఏపీఐని బట్టి మనకి డిఫరెన్స్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మన సైన్ అప్ ఏపీఐ కాబట్టి ఒక లెక్క ఉంటుంది. అది లాగిన్ ఏపీఐకి ఇంకొకటి ఉండొచ్చు, అండ్ అప్డేట్ ప్రొఫైల్ కి ఇంకోటి ఉండొచ్చు. అట్లా ఈవెన్ గెట్ ఏపీఎస్ కూడా మనకి హెడర్స్ ఉంటాయి. ఓన్లీ బాడీ అంటే ఓన్లీ పోస్ట్ కనే కాదు. ఇప్పుడు మనం ఓన్లీ మాట్లాడుకున్నాం కదా, బాడీ అనేది ఓన్లీ మనకి పోస్ట్ ఏపీఐకి మాత్రమే ఉంటది, అండ్ పుట్టు ప్యాచ్ కే ఉంటుంది, మనకి వేరే వాటికి ఉండమని మాట్లాడుకున్నాం కదా. అండ్ గెట్ కి వచ్చే కల్లా బాడీ ఉండదు, కానీ గెట్ కి వచ్చే కల్లా హెడర్ ఉంటుంది. అంటే ప్రతి ఒక్క ఏపీఐ రిక్వెస్ట్ కి హెడర్ ఉంటుంది. అంటే అది ఒక హెడ్ బ్రో. ఇప్పుడు మన మనిషి ఎట్లున్నో మనకి ఒక హెడ్ ఎట్లో, ప్రతి ఒక్క రిక్వెస్ట్ హెడ్ అట్లా అది మెటా డేటాని కంటైన్ చేస్తుంది అనమాట. మన సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్, మన ఇన్ఫర్మేషన్ కానీ, లైక్ మనం ఏదైనా పంపాలనుకుంటే తర్వాత మనం బీరర్ అని పంపిస్తే ఇట్లా, ఇక్కడ మనం ఆథరైజేషన్ అని పెట్టేసి ఇక్కడ బీరర్ టోకెన్ అని ఒకటి పంపిస్తాం మనం నెక్స్ట్. సో ఆ టోకెన్ కూడా ఇక్కడ వెళ్తుంది అనమాట. ఇది ఏంటంటే ప్రతిసారి మనం ఇంక్లూడ్ చేయం, ఒక దగ్గర మనం సెటప్ చేసి పెట్టేస్తాం మన ఫ్రంట్ ఎండ్ లో. అదేంటంటే ఎవరి రిక్వెస్ట్ వెళ్ళినప్పుడల్లా టోకెన్ తీసుకుంటే అపెండ్ చేస్తుంది, హెడర్ లో పెట్టేసి పంపిస్తుంది. ఇది మనకి తెలియదు అనమాట. మనం జస్ట్ ఒకసారి కాన్ఫిగరైజేషన్ చేసుకుంటాం అంటే హెడర్స్. మళ్ళీ మన ప్రతి రిక్వెస్ట్ కి, సపోజ్ నేను ఒక రిక్వెస్ట్ మేక్ చేస్తాను, సో దానికి మళ్ళీ నేను హెడర్స్ సపరేట్ కాన్ఫిగరైజేషన్ చేయక్కర్లేదు. ఓన్లీ మనం బాడీ పార్టే చూసుకున్నాం. హెడర్స్ అనేది మనం ఒక క్లయింట్ క్రియేట్ చేస్తాం ఫ్రంట్ ఎండ్ సైడ్. సో ఆ క్లయింట్ అనేది మొత్తం మనకి హ్యాండిల్ చేసుకుంటుంది అనమాట, రిక్వెస్ట్ ఎట్లా పంపాలి ఏంటి అని ఎవ్రీథింగ్. సో అది హెడర్స్ కి బాడీకి. ఒకసారి రేపు ఇది కాకుండా ఏదైనా క్వశ్చన్స్ ఉంటే ఒకసారి రేపు క్లాస్ లో చూద్దాం. అన్న, ఇది మనం గెట్ డేటాలోని టోకెన్ పాస్ చేసేది సెన్సిటివ్ డేటా మనం మాత్రమే చూడాలి అనుకుంటేనే టోకెన్ పాస్ చేస్తాం డేటాని గెట్ చేసేది. ఉమ్. అంతే కదా? లేకపోతే డేటాని గెట్ చేసేటప్పుడు టోకెన్ పాస్ చేయాల్సిన అవసరం లేదు కదా. ఎవరైనా చూడొచ్చు అనుకుంటే టోకెన్ పాస్ చేయకుండానే డేటాని గెట్ చేయొచ్చు. లేదు మన డేటా మనం మాత్రమే చూడాలి, వేరే ఒక యాక్సెస్ ఉండకూడదు అనుకుంటే అప్పుడు హెడర్స్ లో టోకెన్ పాస్ చేసి మనం డేటాని గెట్ చేస్తాం. అంతే. కరెక్ట్ మీరు చెప్పింది. అంటే మనకి అంతే కదా? కొన్ని కొన్ని ఉంటాయి ఓపెన్ ఏపీఎస్, కొన్ని ఉంటాయి, కొన్ని ఏమో క్లోజ్డ్ ఏపీఎస్ ఉంటాయి. ఓపెన్ ఏపీఐ పబ్లిక్ లో ఉంటే ఇచ్చేయచ్చు, వితౌట్ ఆథరైజేషన్ అథెంటికేషన్ వాడు యూజ్ చేసుకోవచ్చు. అదే మనం ఈ అథెంటికేటెడ్, లైక్ కొన్ని సెక్యూర్ ఏపీఐస్ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ ఉమ్. ఇక్కడ నేను ఓపెన్ చేశాను, ప్లేస్ హోల్డర్ ఏపీఐ ఉంది, దీని మీద నేను ఓపెన్ చేశాను. ఇది ఓపెన్ చేసి ఇప్పుడు ఇది క్లిక్ చేసి, ఇది వచ్చేసి పబ్లిక్ ఏపీ. దీనికి టోకెన్ గట్రా ఏం అవసరం లేదు. ఇది ఎట్లా హిట్ చేస్తున్నా అయిపోయింది. అదే మనకి కొన్ని ఏపీఐస్ ఉంది, సపోజ్ ఇది జస్ట్ ఒక ఎండ్ పాయింట్ అని, ఒక డమ్మీ ఎండ్ పాయింట్. మేబీ ఇది సెక్యూర్ అని కూడా ఒకసారి దీనికి. సపోజ్ ఇక్కడ మనకి గేట్ ఏపీఐ ఉంది. ఓకే, దీనికి కూడా రేపు వచ్చేస్తుంది.
ఓపెన్ అయిపోయింది. అంతే. యాక్చువల్లీ ఇది కూడా సెక్యూర్ అయిపోయేసి ఏం జరుగుతున్నారు. ఇందులో సెక్యూర్ అయిపోయేసి ఏం లేదు. సెక్యూర్ ఎండ్ పాయింట్స్ ఉంటాయి అన్నమాట. సెక్యూర్ ఎండ్ పాయింట్స్ మనం క్లిక్ చేసినప్పుడు మనకి అవి ఆపేస్తాయి. అంటే మనకి 401 403లో ఎక్సెప్షన్ ప్రూవ్ చేస్తాం. లైక్ ఈ ఐడెంటిఫికేషన్ మాట్లాడుకుంటున్నాం. సో అది ప్రూవ్ చేస్తాయి. అండ్ ఇది వచ్చేసి స్వాగర్ అనమాట. మనం ఒక ఏపీఐసి డాక్యుమెంటేషన్ క్రియేట్ చేసి ఇది కూడా మనం అప్కమింగ్ క్లాసెస్ మనం నేర్చుకుంటాం. సో ఆ విధంగా అనమాట. అదే అంటే కొన్ని ఓపెన్ అయిపోయి సపోజ్ ప్లేస్ హోల్డర్ అనేది ఓపెన్ అయిపోయి ఎవరికి టోకెన్ అవసరం ఏ అవసరం ఆటోమేటిక్ గా ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అదే కొన్ని సెక్యూర్ సపోజ్ మా కంపెనీ ఏపీఎస్ ఉంటాయి అవన్నీ చాలా సెక్యూర్ గా ఉంటాయి అనమాట. అది మన ఎవరైతే పంపిస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఒక టోకెన్ పంపాలి. లాగిన్ అయినప్పుడు మనకు టోకెన్ వస్తుంది. ఆ టోకెన్ యూజ్ చేసుకుని ఫర్దర్ గా కమ్యూనికేషన్ అంతా జరుగుతుంది అనమాట. సో అది వన్ థింగ్. సో ఇప్పుడు నేను ఇక్కడ నేమ్ పంపిస్తాను బాడీలో నేమ్. నేమ్ ఏదో పంపిస్తాను సాయి సాయి అని ఒక నేమ్ పంపించి నేను సైన్ అప్ కొట్టాను. సైన్ అప్ కొట్టగా నాకు 404 వచ్చింది. ఎందుకంటే మనం ఇంకా ఈ ఎండ్ పాయింట్ మనం క్రియేట్ చేయాలి కాబట్టి మనకి ఎర్రర్ వచ్చింది. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ మనకి ప్యానల్స్ ఉన్నాయి కదా. సో ఇక్కడ నేను సైన్ అప్ అని పెట్టేసి నేను మళ్ళీ ఒక ఎండ్ పాయింట్ హెడ్ చేస్తాను. మేబీ సర్వర్ రీస్టార్ట్ చేయాలి. మనం నోట్ మన ఆల్రెడీ యూజ్ చేస్తున్నాం కదా, రిపీటెడ్ గా ఎందుకు రన్ చేయాల్సి వస్తుంది? మనం మేజర్ చేంజ్ చేసినాం కదా, దానికోసం రన్ చేయాల్సి వస్తుంది. ఫైల్ కోడ్ చేంజెస్ చేస్తే వస్తుంది అనమాట. మేజర్ చేంజ్ అవసరం సార్. ఇది పోస్ట్ అవసరం. కొన్నిసార్లు కొన్ని ఇష్యూస్ వస్తుంది, అప్పుడు రీస్టార్ట్ చేసుకుంటే బెస్ట్. మనం అట్లా వాచ్ వాడి చేస్తాను. సపోజ్ ఇక్కడ నేను ఏపీ చేంజ్ చేశాను, అవసరం యాక్చువల్గా లేకుండా కూడా చేయొచ్చు. సపోజ్ సైన్ అప్ పెట్టి నేను హిట్ చేసిన. సో మనకి ఏపీఐ అనేది హిట్ అయింది. సపోజ్ ఇక్కడ నేను బాడీ నేమ్ పంపిస్తాను. సో ఇప్పుడు ఒక నేమ్ ని మనం ఇక్కడ గెట్ చేయాలనుకుంటే జస్ట్ సింపుల్ ఇక్కడ కర్లీ బ్రేస్ పెట్టుకోండి రిస్ట్రిక్షన్ ఇది. సో నేమ్ వచ్చేసి రిక్వెస్ట్ బాడీ పెట్టేసి ఇక్కడ మనం ఈ నేమ్ ని ఇక్కడ కాల్ చేసుకుంటే మనకి ఏదైతే యూజర్ ఎంటర్ చేస్తారో మనకి వస్తుంది. సో ఎంటర్ ఏపీఐ అనేది మనకి ఇక్కడ జేసన్ అనేది ఇన్పుట్ తీసుకోలేకపోతుంది. సో దానికోసం మనం ఏం చేయాలంటే మన యూజ్ అంటే మనకి యాక్చువల్గా మనం దాన్ని పాస్ చేయాలి కదా, అది మన సర్వర్ అనేది పాస్ చేయలేకపోతుంది. సో దానికోసం మనం ఇక్కడ యూజ్ అనే ఒకటి ఉంటుంది. ఈ యూజ్ అనే దాన్ని ఏంటంటే మనం మన సర్వర్ ఏదైనా ప్రాపర్టీని ఏదైనా యూజ్ చేయాలి, మన సర్వర్ లెవెల్ అప్లై చేయాలనుకుంటే యూజ్ అనే ప్రాపర్టీ యూజ్ చేసాం అంటే జేసన్ సీరియలైజ్ ని మనం యూజ్ చేయాలని మనం చెప్తున్నాం. సో నెక్స్ట్ నేను సెండ్ అని పెట్టాను. సో సెండ్ అని పెట్టగా ఆటోమేటిక్ నేమ్ వచ్చింది. సో దీని అర్థం ఏంటంటే మన సర్వర్ బై డిఫాల్ట్ గా ఎటువంటి జేసన్ ని హ్యాండిల్ చేయదు. అది మనం ఎక్స్ప్లిసిట్ గా మనం చెక్ చేయాలన్నమాట. సో ఇంప్లిసిట్ గా మనం చెక్ చేయాలి, ఎక్స్ప్లిసిట్ గా అది హ్యాండిల్ చేయదు. సో దానికోసమే నేను ఇక్కడ సర్వర్ డాట్ యూజ్ డాట్ అని మనం పెట్టేసి మనం ఇక్కడ ఇది మనం పెట్టేసి ఆటోమేటిక్ గా మన డేటా అనేదాన్ని మనం ఇక్కడ మనకి సెట్ అయిపోయింది అనమాట. సో ఈ విధంగా మనం డేటాని చేసాం. మీరు కూడా చేసేటప్పుడు ఇవి మర్చిపోబోతుంది. ఇలాంటి యూజ్ అనే ప్రాపర్టీస్ మనం చాలా యూజ్ చేస్తాం. నెక్స్ట్ యూజ్ మిడిల్ వేర్ కానీ మన దాంట్లో క్రాస్ అని అనుకున్నాం కదా, CORS కార్స్. సో కార్స్ ని కూడా మనం క్రాస్ ఆరిజిన్ రిసోర్స్ షేరింగ్. సో అప్పుడు కూడా మనం యూజ్ అంటే ఏంటంటే మన సర్వర్ ఇన్స్టెన్స్. ఇప్పుడు సపోజ్ మనం ఇక్కడ నేను ఎట్లా చెప్తుందా, నెక్స్ట్ అప్కమింగ్ వీడియోలో నేను క్వైట్ డిఫరెంట్ స్ట్రక్చర్ చెప్తాను మేడం మీకు. అప్పుడు మీకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది మళ్ళీ నేను ఎందుకు ఎట్లా మాట్లాడాను.
సో నెక్స్ట్ మనం డేటాబేస్ సెటప్ చేసినప్పుడు ఇప్పుడు మనం మాట్లాడుతున్నది శాంపిల్ టెంప్లెట్ అనమాట. అప్పుడు డేటాబేస్ అప్పుడు అసలు యాక్చువల్ గా అప్లికేషన్ ఎప్పుడు, ఎందుకంటే ప్రతిసారి మనం ఇట్లా ఎక్స్ప్రెస్ సర్వర్ ప్రతి ఫైల్ లో మనం క్రియేట్ చేయాలన్నమాట. ఒకటే మనకి అప్లికేషన్ మొత్తం ఒకటే సర్వర్ ఉండాలి. అదే సర్వర్ ను మనం ప్రతి ఒక్క ఎండ్ పాయింట్ కి యూజ్ చేస్తుంటాం అనమాట. సో అది నేను అప్కమింగ్ వీడియోస్ లో నెక్స్ట్ వీడియోలో నేను ఆ సెటప్ అయితే చేయడం స్ట్రక్చర్ నేను చెప్తే అప్పుడు మీకు కూడా అర్థమవుతుంది. అప్పుడు మనం ఈ ఫైల్ లో వాడుతుంది. సపోజ్ ఇంకొక ఏపీఐలో నాకు బాడీ యాక్సెప్ట్ చేయాలంటే అప్పుడు మనకి యాక్సెప్ట్ చేయగలదు, ఎందుకంటే మనం ఇది పెట్టలేదు కానీ. సో అది మనకి ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు సపోజ్ అది ఇప్పుడు మనం సీరియలైజేషన్ కూడా నేను ఇక్కడ పెట్టేస్తాను. లేబర్ పెట్టేసిన తర్వాత మనకి ఇక్కడ వస్తుంది. తర్వాత ఒకవేళ సపోజ్ మనం డిఓబి అని పాస్వర్డ్ పాస్వర్డ్ అని కానీ, సో ఇట్లా మనం ఏదైనా మనం గెట్ చేయాలనుకుంటే ఇట్లా మనం గెట్ చేసి మనం పెట్టుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నేను వీటన్నిటిని కూడా నేను ఇక్కడ రిటర్న్ చేస్తా. పాస్వర్డ్ అని పెట్టేసి సపోజ్ నేను ఇక్కడ హిట్ చేస్తాను. డేటా లేదు కాబట్టి మనకు సపోజ్ ఇక్కడ నేను డేటా. సో ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనం ఇట్లా డేటాను మనం గెట్ చేసినాం కదా. సో మనం ఇక్కడ అదే డేటా మనకి గెట్ చేయడానికి పని చేస్తే మనకి అదే డేటా వచ్చేసింది. సో పోస్ట్ సింటాక్స్ ఏదో ర్యాండమ్ డేట్ ఇచ్చేసి ఎంటర్ చేస్తాం. మన ఆటోమేటిక్ గా మన ఆ డేటా అనేది మొత్తం డిజైన్ చేస్తుంది. డిజైన్ చేసేసి మనకి ఆ డేటా అనేది మొత్తం మనకి ఇక్కడ మనకి చూపిస్తుంది అనమాట. సో ఈ విధంగా చేసుకుంటాం. అంటే దీన్ని నెక్స్ట్ మనం ఎట్లా చేస్తామో మన అప్కమింగ్ వీడియోస్ లో నెక్స్ట్ డేటాబేస్ కనెక్షన్ మాట్లాడుతున్నప్పుడు మనకి ఇంకా క్లియర్ గా అర్థమైతే మనం ఎందుకు ఇట్లా మాట్లాడుకుంటాం. సో నెక్స్ట్ వచ్చేసి మన హెడర్స్ అనమాట. సో హెడర్స్ లో కూడా మనం డేటా తీసుకుంటాం. మనం ఆల్రెడీ డిస్కస్ చేసిన హెడర్స్ లో మనకి సెన్సిటివ్ డేటా కోసం మనం హెడర్స్ ని యూజ్ చేస్తాం. మన టోకెన్స్ కానీ వాటి మనకి సర్వర్ నుంచి ఎప్పుడు యూజ్ చేయాలి. సో అది చేయడానికి మనం హెడర్స్ ని యూజ్ చేస్తాం. అండ్ మనం లాస్ట్ లో మనం మాట్లాడుకుందాం ఫార్మ్ డేటా అనేది అది కొంచెం కాంప్లెక్స్ ఉంటుంది. అండ్ మనం లాస్ట్ లో మాట్లాడుకున్నాం ఫైల్ ఎట్లా వస్తుంది ఏంటి. సో వాటన్నిటి గురించి మనం లాస్ట్ లో మాట్లాడుకుంటే సరిపోతుంది. అండ్ ఇప్పుడు ఒకవేళ హెడర్స్ ని మనం గెట్ చేయాలన్నా కూడా సేమ్ ప్రాసెస్ అనమాట. సపోజ్ ఫైల్ పేరెంట్స్ బాడీ కోసం హెడర్స్ అని పెట్టాలి. హెడర్స్ లో మనకి సీక్వెన్స్ డేటా అవుతుంది. సపోజ్ లాగిన్ తీసుకుందాం. ఇక్కడ మనకి ఏంటంటే రిక్వెస్ట్ ప్రతి ఒక్కటి మన రిక్వెస్ట్ లోంచి తీసుకున్నాం అనమాట. ఎందుకంటే మనకి చెప్పారు కదా యూజర్ నుంచి వచ్చేది మనకి డేటా మొత్తం మనకి ఈ రిక్వెస్ట్ లోనే మనకి ఉంటుంది అనమాట. అందుకోసం మనం దేనికైనా కానీ రిక్వెస్ట్ అనే దాన్ని మనం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం. సపోజ్ ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే సెక్యూర్ డేటా నాన్ సెక్యూర్ డేటా ఈ రెండే మనకి డిఫరెన్స్ అనమాట. ఈ రెండు తప్ప మనం దేనికి మనం యూజ్ చేయం. సో సో ఇప్పుడు నేను ఓన్లీ గెట్ చెప్పా కదా, మీరు దాన్ని వేరే దానికైనా మీరు ట్రై చేయొచ్చు అనమాట. లైక్ పోస్ట్ కి ఫిఫ్త్ కూడా మీరు ట్రై చేయండి. అన్ని నేను చెప్పినది మీరు కనుక్కోండి. సపోజ్ నేను లాగిన్ అని పెట్టా. సో లాగిన్ అని పెట్టేసి నేను హెడర్స్ పంపించి రీడ్ చేస్తాను. సో నాకు ఇప్పుడేమో సరే వచ్చింది. సో లాగిన్ అని పెట్టేసి ఇదేంటంటే 404 వస్తుంది నాకు ఫోన్. సో ఓకే, మనం యాక్చువల్గా ఈ ఫైల్ ని అప్ చేయట్లేదు. మనం ఓన్లీ వేరే ఫైల్ ని అప్ చేసాం. మనం నెక్స్ట్ మన ప్రాజెక్ట్ మొత్తాన్ని అప్ చేయడం కూడా మనం నెక్స్ట్ చూస్తాం అనమాట. సపోజ్ ఇప్పుడు ఇదే అప్ చేసాం కాబట్టి మనకి ఇది ఒకటి మాత్రమే అప్లో ఉంటుంది. నేను సర్వర్ లో అప్ చేసాం ఉంటాయి. ఇప్పుడు నేను లాగిన్ అయిపోయిన చేయగానే నాకు టోకెన్ అనేది వచ్చింది. నేను ఏదైతే యాప్ లో పంపిస్తానో ఇదన్నీ టోకెన్ వచ్చింది. మనకి రియల్ టైమ్ లో టోకెన్స్ కొంచెం డిఫరెంట్ ఉంటాయి.
వెబ్ టోకెన్ ఓపెన్ చేస్తే మనకి ఇది ఉంది కదా, ఇది టోకెన్ అనమాట. సో ఈ టోకెన్ మనకి ఇట్లా వస్తుంది. మన రియల్ టైమ్ లో మన టోకెన్ అనేది మనకి ఇట్లా ఈ విధంగా ఉంటాయి అన్నమాట. ఇట్లా నేను టోకెన్స్ అడల్ట్స్ లో పాస్ చేసి బాడీలో పాస్ చేసుకుని అడల్ట్స్ లో పాస్ చేసుకుని సేమ్ అవుతాం. మోస్ట్లీ ఇంక ఇదే మనకి ఈ రోజు మీరు జస్ట్ డిఫరెన్స్ చేసుకుని సరిపోయింది. ఇంకేదైనా డౌట్స్ ఉంటే అడగండి, లేకపోతే ఈ క్లాస్ ఇక్కడితో ఏం చేద్దాం. ఇంకా రేపు నుంచి మనం అడ్వాన్స్ డేటాబేస్ సెటప్ కానీ ఎవ్రీథింగ్ మాట్లాడాలి. డౌట్స్ ఉంటే అడగండి. ఇప్పుడు దాకా మనం ఏదైతే మాట్లాడుకున్నామో ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే మనం రోజు ఏదో ఒక సబ్జెక్ట్ చెప్పుకుంటూ వస్తాం. ఇప్పుడు నుంచి మనం వాటన్నిటిని డైలీ యూజ్ చేసుకుంటాం. ఇప్పుడు దాకా మనం ఇండివిజువల్ టాపిక్ నేర్చుకున్నాం కదా, ఇప్పుడు నుంచి ఆ ఇండివిజువల్ మొత్తం క్లబ్ చేసి చెప్తుంటాను. నేను మళ్ళీ స్పెషల్ గా అయితే ఎక్స్ప్లెనేషన్ జస్ట్ చెప్తా. ఆ క్లాస్ లో మనం మాట్లాడుతున్నాం, ఈ క్లాస్ లో మాట్లాడుతున్నాము, స్పెసిఫిక్ గా అయితే మాట్లాడాలి. సో అందుకోసం ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో అది మొత్తం ప్రాక్టీస్ చేసుకున్నారంటే మనం